5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. అప్పుడు అందరూ ఈయనను వెంబడిస్తే మనకు రోజు చేపలు రొట్టెలు దొరుకుతాయి అనుకున్నారు. వేలు ఆమె వెంబడించారు. మళ్ళీ ఆయన ఇట్లా అనడం మానేశాడు. వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయినారు. మళ్ళీ 70 మంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. 12 మంది మిగిలిపోయినారు. వాళ్ళని నిలబెట్టి ప్రభు ఇట్లా అడిగాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం, మీరు కూడా వెళ్తారా అన్నాడు. అందుకు జవాబుగా పేతురు నిలబడి ఇట్లా అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 67, 68 వచనాలు ఏమన్నాడంటే, రబీ అంటే బోధకుడా, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం అని. అది వాళ్ళ సాక్ష్యం. ప్రభు సాక్ష్యం, నా మాటలు ఆత్మ, నా మాటలు జీవం. శిష్యుల సాక్ష్యము, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం అన్నారు.